ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, కృపామయుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించినటువంటి రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవు తండ్రి, రక్షించిన దేవుడవు ప్రభువా, మీ కృప చూపించిన దేవుడవు నాయన. అవునయ్యా, ఈ రోజున మేము సజీవులంగా ఉండి మీ పాద సన్నిధిని ఈ విధంగా చేరి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. అది కేవలం మీరు చూపించిన కృప మాత్రమే నాయన. మా బలము కాదు, మా జ్ఞానము కాదు, మా శక్తి కాదు, మాకున్న ఏది కూడా మమ్మల్ని సజీవులుగా ఏమాత్రము నిలవబెట్టలేదు నాయన. అయా, మీరు చూపించిన ఉన్నతమైన ఈ కృపను బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున మీ చిత్తం ఏదైతే ఉందో అది మాత్రమే మా ద్వారా మీరు జరిగించుకొనండి. మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా మేమెవ్వరము కూడా ఈరోజు జీవించకుండా అయా కృప చూపించండి ప్రభువా. ఎస్ లార్డ్, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం ద్వారా అయా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునాయనా, మేము కోరినట్లే మాకు జరిగించే దేవుడవు, ఆశగొని ఉన్న ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడవు. అయా, మీ బిడ్డలంగా మేము ఏది అడిగినా దానికంటే ఉన్నతమైన దానినే ఇచ్చే దేవుడవు తండ్రి. అవును తండ్రి, మరి బిడ్డలు ఏదైతే ఈరోజు కోరుకుంటున్నారో, ఏదైతే వారి జీవితంలో జరగాలి అని అనుకుంటున్నారో, ఏదైతే పొందుకోవాలని అయినా ఉత్సాహంతో, ఆశతో అయా వేచి చూస్తున్నారో, దానిని వారికి ఈరోజు మీరు అనుగ్రహించబోతున్నందుకు అయా మీకు స్తోత్రాలు. బిడ్డలందరూ కూడా ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని స్వీకరించి నా జీవితంలో ఇది జరుగుతుంది అని నమ్ముటకు వారి హృదయంలో నాయన విశ్వాసాన్ని మీరే కలగజేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీకు అప్పగిస్తున్నాం, ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. అయా, వారికి ఈరోజంతా ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చండి తండ్రి. ప్రభు, బిడ్డలు అనుకుంటున్న కార్యాలు, ఆలోచన చేస్తున్న కార్యాలు అన్నిటిలో మీరు సహాయం దయచేయండి తండ్రి. చేస్తున్నటువంటి ప్రతి పనిలో ప్రతి ఒక్క బిడ్డను అయ్యా ఆశీర్వదించండి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎంతో మంది వ్యక్తులు ఆపాలనే ప్రయత్నాలు అన్నిటినీ బిడ్డలు ఈరోజు దాటుకొని ముందుకు వెళ్ళడానికి, దీవింపబడడానికి సహాయం దయచేయండి. నూతన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు జరుపుకుంటున్నారు. అవన్నీ కూడా నాయనా దీవించబడే సహాయం దయచేయండి ప్రభువా. నాయనా, ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. ప్రతి ప్రయాణము కూడా సురక్షితముగాను క్షేమకరంగాను మీరు మార్చండి ప్రభువా. అపాయము, ప్రమాదము మార్గంలో పొంచి ఉన్నప్పటికీ ఎటువంటి సమస్యలు రాకుండా మీరు భద్రపరచండి. అయా, వాహనమునకు కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా సహాయం దయచేయండి ప్రభువా. నాయనా, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి మీరు తోడై ఉండండి. అయ్యా, వారు వాటిల్లో క్వాలిఫై అవ్వనట్లు, సెలెక్ట్ అవ్వనట్లు మీరు సహాయం దయచేయండి. జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. కలవరాన్ని తీసివేయండి ప్రభువా. అయా, రిపోర్ట్స్లో మీరు తోడై ఉండండి. చెకప్స్లో మీ సహాయం దయచేయండి. ఆపరేషన్, డెలివరీస్లో తండ్రి ఏ సమస్యలు రాకుండా మీరే వారికి తండ్రి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, ఈ రోజున ఎవరు కూడా ఆర్థికంగా నష్టపోకుండా, అనారోగ్యంతో ఇబ్బందులు పడకుండా మంచి ఆర్థిక స్థితిని, మంచి ఆరోగ్యము దయచేయండి. ఎవరు కూడా నాయనా ఆకలితో అలమటించకుండా కావలసిన భోజనమును మీరు వారి యొద్దకు పంపించండి తండ్రి. నాయనా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా, ఏ సమస్యలు వారిని ఆవరించకుండా అయా మీ యొక్క కంచె కాపుదల వారి గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. ప్రభువా, ఈరోజు సమాధానకరమైన, ప్రశాంతమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయండి. లోకంలో పడిపోకుండా, లోకంలో ఉన్న వాటి వలన ఆకర్షింపబడకుండా, అపవాది వేసిన ఉచ్చుల్లో చిక్కుబడకుండా
మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచుకొనకుండా మా అందరికీ వాక్య జ్ఞానము దయచేసి నడిపించమని, అనేకులకు మాదిరికరమైన జీవితాలు మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, దేనినైనను ఎదుర్కొనే దృఢమైన వ్యక్తులుగా ఈరోజు మమ్మల్ని మార్చమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయా, మేము కూడా ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలి భాగస్థులయ్యే ధన్యత మాకు ఈరోజు దయచేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.